తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల మూసివేత వివాదం ఎందుకు ముదిరింది? దీని వెనుక ఎవరు ఉన్నారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. దానికి ముందు థియేటర్ల బంద్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీనిపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే థియేటర్ల బంద్ లేదని ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ ఉండదని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. శనివారం ఫిలిం ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. థియేటర్ల బంద్ అనేది తప్పుగా చిత్రీకరించారని ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ తెలిపారు. చర్చలు జరగకపోతే జూన్ 1 నుంచి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నది మాత్రమే నిజమన్నారు. కానీ థియేటర్లు మూసివేస్తారన్న సమాచారం మాత్రమే ప్రచారం చేశారని చెప్పారు. ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నామనడం సరికాదన్నారు. థియేటర్ల పర్సంటేజ్ విషయంలో కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ జరగలేదని ఇప్పుడు జరుగుతుందని తెలిపారు. బంద్ లేదు. బంద్ అంటే వాళ్ళు ఏమన్నారు, మా సమస్యలు పరిష్కరించబోతే మేము అటువంటి డిసిషన్ తీసుకోవాల్సి వస్తుందనే మాట అన్నారు. కానీ